శ్రీదేవి సాయిరామ్ నగర్ నుండి వచ్చినాము. ఇది చాలా బాగుందండి. మాకు కేసీఆర్ పాలనలో కనీసం ఒక్కటి కూడా మాకు ఫ్రీ రాలేదు. ఈ రోజుని మేము ఆడవాళ్ళం బస్సు ఎక్కుతున్నామన్నా, ఇంట్లో కరెంటు ఫ్రీ వచ్చిందన్న అన్ని ఆయన ద్వారానే. నిజంగా మాకు దేవుడే ఆయన. ఎందుకంటే మాకు మా రేవంత్ సార్ ఆయన నిజంగా దేవుడే అని కొలుస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు కరెంటు బిల్లు కట్టాలంటే బాధలు పడేవాళ్ళం. ఇప్పుడు ఆ బాధ మాకు తప్పించిండు ఆయన. తర్వాత బస్సుది కూడా మేము వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మాకు ఫ్రీ లేకపోతుండే. ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 100 లేనిది బయటికి రాలేకపోతుండే. ఈరోజు పైసలు లేకపోయినా మేము ఫ్రీగా వెళ్తున్నామంటే ఆయన సలవే. అలాంటి ముఖ్యమంత్రి మాకు పదే పదే కావాలని కోరుకుంటున్నాము. నేను 88, 90 వేస్తానండి కంపల్సరీ. ఎందుకంటే ఆయన పరిపాలనలోనే మేము కొంచెం సుఖంగా ఉన్నాం. మేము ఇది ఖచ్చితంగా చెప్తున్నామండి. ఎందుకంటే మాకు ఇంతకుముందు పడ్డ దీనికి చాలా తేడా ఉంది. ఎక్కడ ఇచ్చారండి? ఒక్కటైనా ఆడవాళ్ళకి ఫ్రీగా ఏమైనా ఇచ్చారా? మాకు ఒక్కటి చూపించండి, మేము మాట్లాడతాం. జాబులు చేసుకొని బతికేటోళ్ళమండి, మాకేమి ఇచ్చారు ఫ్రీగా? ఇప్పుడు మేమందరం భూములు ఉన్న వాళ్ళం కాదు, కష్టం చేసుకొని బతికేటోళ్ళు. మాకేముంది? ఈరోజు ఆయన ఇచ్చాడంటే మాకు మా పాలిటి దేవుడే అనుకుంటున్నాం. ఇది మాకు కావాల్సింది. బాగుంది సార్, మంచిగా ఉంది. జీరో బిల్ కరెంట్ ఫ్రీ వచ్చింది, టికెట్ మహాలక్ష్మి టికెట్ ఫ్రీ వచ్చింది. ట్రావెల్కి అయితే ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం లేడీస్కి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. చాలా హ్యాపీగా ఉన్నారు. అట్లా ఇంతకుముందు కరెంట్ బిల్ కట్టుకుంటుండే, ఇప్పుడు కరెంట్ బిల్ కట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా మందికి. ఎందుకు జెంట్స్కి అంతా చేసి వస్తారు ఇంట్లో లేడీస్, మీరు కూడా వేయాలి. లేదు అంతా జెంట్స్ లేడీస్ అంతా సేమ్. రేవంత్ రెడ్డి సార్కి రైతు ఖాతాలలో అకౌంట్లో డబ్బులు కూడా పడ్డాయి. అట్లా హ్యాపీ. మనకు అన్నం పెట్టే రైతు మన గురించి పవర్. ఇదే వెళ్తాను, మనం అన్నం తింటాము అంతే. జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి. లావణ్య, నిజాంపేట నుంచి వచ్చాం. అంటే ఇదే ఫస్ట్ టైం రావడం. బాగానే ఉంది, బస్సు ఫ్రీ ఉంది, తిరగడానికి అంతా బాగానే ఉంది. యూజ్ అవుతుంది. ఫ్రీ కరెంట్, గ్యాస్ 500కి వస్తున్నాయి. నా పేరు లలిత. పథకాలు అన్నీ బాగా వస్తున్నాయి. గ్యాస్ వచ్చింది, కరెంటు బిల్లు ఫ్రీ వచ్చింది, కరెంటు బిల్లు ఫ్రీ బస్సు. ఇంకా చెప్పారు కదా సారు, 2500 ఇస్తామన్నారు. అది ఒకటి వస్తే బాగుంది. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఉంది 6 గంటలు. మీరు టీవీలో పేపర్లో చూసినట్టు ఎట్లా ఉంది రూపం? బాగుంది. తెలంగాణ బిడ్డ ఎలా ఉండాలో అలా ఉన్నదండి. చంద్రావతి అండి, రాజీవ్ కాలనీ. బాగుందండి, చాలా బాగుంది. గతంలో కూడా ఉంది, కొత్తగా పెడతాను. ఇది బాగుందండి. ఒక తెలంగాణ బిడ్డ ఎలా ఉండాలో అలా ఉంది, బాగుంది. మాకు కరెంటు ఫ్రీ వస్తుందండి, గ్యాస్ వస్తుంది. అలాగే ఆయన పథకాలు చెప్పాడు కదా, అవి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇల్లు లేదండి, ఇల్లు వస్తే బాగుందని అనుకుంటున్నాం. అంతేనండి. ఆయన పరిపాలన మాకు చాలా బాగుందండి. ఫ్రీ బస్సులో వస్తున్నాం, మంచిగా ఉందండి. మేము కార్మిక నగర్ నుంచి వచ్చాం. ఈసోగూడ రైమత్ నగర్ డివిజన్ అరుణాదేవి. ఇక ముఖ్యమంత్రి పరిపాలన అంటే కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉంటుంది. ఇక అస్తమంటే అస్తము చేయూతలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. రేవంత్ రెడ్డి అన్న పాలన, మన కాంగ్రెస్ పాలన ఇప్పుడు కాదు, ఎన్నో నాటిది కాబట్టి చాలా బాగుంటుంది. సిద్ధాంతం శ్యామల, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి వస్తున్నాం. పాలన బాగానే ఉందండి, చాలా బాగుంది. మహిళలకు ఉచిత బస్సు, పింఛన్లు కూడా బాగానే ఇస్తున్నారని తెలిసింది. జిహెచ్ఎంసీ వాళ్ళకి, రోడ్లు ఉడిచే వాళ్ళకి కూడా టైంకి పోయిన ప్రభుత్వం అందించట్లేదని చెప్పి. అవును, చూసామండి, పేపర్లో చూసాము. బాగుందండి, చాలా బాగుంది విగ్రహం. ఎందుకంటే వేరే ప్రభుత్వం, ఇప్పుడు పోయిన ప్రభుత్వం ఏమంటుందంటే నగలన్నీ తీసేసి ఉత్తగా పెట్టారు ఇట్లా ప్లెయిన్గా అని చెప్పేసి అంటున్నారు. కానీ బంగారు తెలంగాణ తల్లిని నార్మల్గా ఉంచారని అంటున్నారు. కానీ నార్మల్గా ఎందుకు ఉంచారంటే అది ప్రభుత్వం ఇంకా ఎదగాలని చెప్పేసి గౌరవం ఇస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఉండాలి అని చెప్పి పెట్టారనమాట. ముందే మనం అన్ని బంగారాలన్నీ దిగేసుకొని ఉంటే దానికి ఎంత ఉందో ఆస్తి అని చెప్పేసి అనుకుంటారు కదా. అందుకే ముందు నుంచి ప్లెయిన్గా ఉంచే తర్వాత ఎదుగుదల చూపిస్తే బాగుంటుందని ఆ ఉద్దేశంతో. 100కి 75 మార్క్స్ వేస్తాను.
మేము బోడుపల్లి నుంచి వచ్చాము. ప్రజాపాలన విగ్రహం ఆవిష్కరణ అని వచ్చాము. చాలా బాగుంది విగ్రహం తెలంగాణది. రేవంత్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది? పరిపాలన బాగానే ఉంది. ఈ సంవత్సరం మంచిగా ఉంది. ఉచిత బస్సు, ఇది ఇందిరమ్మ ఇల్లు, ఇప్పుడు సంక్రాంతికి ఇవన్నీ, సంక్రాంతికి రేషన్ బియ్యం అవి సన్న బియ్యం ఇస్తారు అవన్నీ అయితే ఇప్పుడు అయితే అవన్నీ చాలానే బాగున్నాయి. ఎన్ని మార్కులు వేస్తారు రేవంత్ రెడ్డి గారు? మేమా వేస్తాము 80-85 అట్లా. నా పేరు ఎల్లయ్య, ఎక్కడి నుంచి వచ్చారు? సిద్దిపేట నుంచి. ఎలా ఉంది ప్రభుత్వం ఒక సంవత్సరం పాలన? ఒక సంవత్సరం పాలన అంటే మంచిగా బాగా నడుస్తుంది. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేది ఒక సంవత్సరం తీరలేవు కదా. ఇక పబ్లిక్ జర అది అవుతాండ్రు, అన్నీ అయితే గ్యారంటీలు బాగా చేస్తుండు. కరెంటు బిల్లు మాఫీ అయింది, కొందరికి గ్యాస్ వచ్చింది, కొందరికి రుణమాఫీ అయింది. వరి పండించినవా? పండించిన ఏ ఓట్లు వేసినావు? దొడ్డు బట్టలు వేసిన, బోనస్ వాటికి రాలే. బోనస్ సన్న ఓట్లకి ఇస్తున్నారు కదా, సన్నవాట్లకి ఇస్తుండ్రు. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వచ్చింది, అందరికి వచ్చినాయి. సన్నవాట్లు వేసిన వాళ్ళకి అందరికి వచ్చినాయి. మరి రైతులు ఏమంటున్నారు? ఒక రైతుగా నువ్వేమనుకుంటున్నావు ఈ బోనస్ చేయడం పట్ల? సంతోషంగా ఉన్నది. గవర్నమెంట్ ఆ 4 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు సంతోషంగా నడిపిస్తుంది, ఏం బాధ లేదు. కాకపోతే కంగారు పడవలసిన అవసరం లేదు. ఇక ఒక్కసారిగా కావాలంటే కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అవి సరిదిద్దుకుంటాం. ఖచ్చితంగా రేవంత్ పాలన బాగుంది. ఓకే, ఇప్పుడు యూత్ కి కూడా ఉద్యోగాలు అంటున్నారు కదా, మీ పిల్లలు ఉద్యోగాలు వచ్చినాయి కదా. మా ఊళ్ళో ఇవాళ ఈ 10 ఏళ్ళలో ఒక్కరికి రాలే, మొన్న 10 మందికి వచ్చినాయి. మొన్న ఈ 50,000 పెట్టినలా 10 మందికి వచ్చినాయి మాకు, మీ ఊళ్ళో. మా ఊళ్ళో. నా పేరు మక్కెన్ లక్ష్మి, గాజుల రావరం డివిజన్, ఇందిరానగర్ బి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం పాలన పైన మీ అభిప్రాయం ఏంది? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు తృప్తిగా ఉంది. ఎందుకు అంటే మహిళలకి ఆయన ఇస్తానన్న 6 వరాలు స్టార్ట్ చేశాడు. మన రేవంత్ అన్న వాళ్ళ భార్య కష్టపడి మనందరికీ ఎంతో విధంగా పోరాడి ఈరోజు మన తెలంగాణకి కాంగ్రెస్ని తీసుకొచ్చారు. తెలంగాణ వస్తే మనకు అన్నీ వస్తాయన్న కేసీఆర్, కేటీఆర్ 10 సంవత్సరాల పాలనలో మహిళలకు ఒక్కటైనా గిఫ్ట్ ఇవ్వలేదు. వచ్చినా తెలుగుదేశం పాలనలో, కాంగ్రెస్ పాలనలోనే గిఫ్ట్లు వచ్చినాయి. తిరిగి రేవంత్ అని ఇప్పుడు మమ్మల్ని అందరినీ గుర్తించి మహిళలందరూ ఓట్లు ఎత్తేనే అన్న రేవంత్ ఈరోజు నిలబడ్డాడు. కాబట్టి మహిళలందరికీ సరైన విలువ రావాలని, కాబట్టి రేవంత్ అన్న మా అందరికీ మంచి తండ్రిగా, సహోదరుడిగా ఉండి, కొడుకుగా ఉండి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నాడు. అందుకు ధన్యవాదాలు. సోనియమ్మ పుట్టినరోజు మా మహిళలందరి పుట్టినరోజు అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నా పేరు లలిత, నేను కొంపలి. ఇగో రేవంత్ రెడ్డి అన్న వచ్చింది మా అదృష్టానికే వచ్చిండు అన్న. ఎందుకంటున్నావా? టైగర్ అంటే టైగరు. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం బేట కాంగ్రెస్ రావాలని. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మాకు మంచిగా మా బతుకులు మంచిగా అయిపోతాయి. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చి ఏం చేసింది బేట? ఎక్కడ జాగాలు అక్కడనే తీసేసుకుంది. మాది బాన్స్వాడ మత్తగారు, టీఆర్ఎస్ వాళ్ళు ఎకరంన్నర పొలం అమ్మేసుకున్నారు. మళ్ళీ ఏంటంటే మా ప్లాట్ తీసి మా పాలెళ్ళకి అమ్మేసిండ్రు. ఎంతమందికి ఆడంటే అట్లా అంటే ఈ హైదరాబాద్లో కూడా చుట్టుముట్టు బెట. ఇప్పుడు అది గులగొడుతుండ్రు అంటే ఎందుకు గులగొడుతున్నానా? వాళ్ళు ఎందుకు పుణ్యానికి వచ్చినవి కొనుక్కున్నారు, ఎక్కడంటే అక్కడ కట్టుకున్నారు. డబ్బులు ఉన్నోళ్ళు కట్టుకున్నారు, వాళ్ళని పేదలు కట్టుకున్నారా బెట? ఎవ్వరు కట్టుకోలే. మళ్ళీ అదొకటి ఇప్పుడు ఈ రైతు బంధు అని పడుతున్నది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ రాగానే 2 లక్షలు మాపు చేసిండు బేట. టీఆర్ఎస్ ఆయన ఏం చేసిండు? ఈసారి 25,000 అన్నాడు, మళ్ళీ 25,000 అన్నాడు. 25,000 మాపు చేయలే బేట, ఎవ్వరికి చేయలే. నేను అంటున్నా కదా, అంత దళిద్రము 10 సంవత్సరాలల్లా. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వచ్చిన ఉంటేలే మనం కాలు పెట్టనికి కూడా జాగియకుండే బేట. నేను చెప్తున్నా, కేసీఆర్ దళిద్రపోడు. నేను చెప్తున్నా కదా, ఆయన ఇప్పుడు మళ్ళీ ఏదో రావాలని చూస్తున్నాడు, రానియకుండి. ఇప్పుడు యూత్ కి కూడా ఉద్యోగాలు అంటున్నారు కదా, మీ పిల్లలు? ఉద్యోగాలు వచ్చినాయి కదా. మా ఊళ్ళో ఇవాళ ఈ 10 ఏళ్ళలో ఒక్కరికి రాలే, మొన్న 10 మందికి వచ్చినాయి. మొన్న ఈ 50,000 పెట్టినలా 10 మందికి వచ్చినాయి మాకు, మీ ఊళ్ళో. మా ఊళ్ళో 10 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. రాజశేఖర రెడ్డి అప్పుడు మా కొడుకు వచ్చింది టీచర్ పోస్టు. ఇప్పుడు వేరే వాళ్ళ బాబులకు కూడా వచ్చింది. మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే. నా పేరు రాధా, ఎక్కడి నుంచి వచ్చారు? నిజంపేట రాజీవ్ గురుకల్ప. రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం పాలన పట్ల మీ అభిప్రాయం ఏంది? చాలా మంచిగా ఉంది. ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీల 4 గ్యారెంటీలు ఒకే అయినా, ఇంకా 2 గ్యారెంటీలు. ఒకటి 4,000 ముసలోళ్ళకి పింఛన్ పెంచుతా అన్నాడు, అది ఒకటి. ఇంటింటికి మహిళలకు 2,500 ఇస్తానన్నాడు, అది ఒకటి చేయాలని అనుకుంటున్నాం. అదే నెరవేర్చాలని అనుకుంటున్నాం. కూలగొడుతుండ్రు రేవంత్ రెడ్డి అనటం తప్పు.
కబ్జాలు చేసి కట్టిరు కాబట్టి కూలగొడుతున్నారు. ఉన్నోళ్ళు అందరు కలిసి కట్టుకోవద్దు, లేని వాళ్ళని చూసి ఇండ్లు ఇస్తే బాగుంటుంది, లేని పేదవాళ్ళకు కట్టబెట్టాలి. రాజశేఖర రెడ్డి మా అందరికీ ఇండ్లు ఇచ్చాడు రాజీవ్ గురుకల్పల. మేము అదే ఇంట్లో ఉంటున్నాం. హైదరాబాద్లో ఒక హైదరాబాద్లో ఒక ఇల్లు ఉందంటే రాజశేఖర రెడ్డి పుణ్యమే. కాంగ్రెస్వే పేదవాళ్ళకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్నే గెలిపించుకున్నాం. మేము ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్లోనే తిరుగుతున్నాం. కాంగ్రెస్కే రావచ్చు మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు అరుణ, ఎక్కడి నుంచి వచ్చారు? చింతల నుంచి వచ్చాను. చింతల. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారు 1 ఇయర్ పరిపాలన? బాగానే ఉందండి, ఏ విషయంలో బాగుంది? అన్ని విషయాల్లో బాగానే ఉంది. బస్సు విషయంలో కానీ, ప్రజాపాలన విషయంలో కానీ అన్ని విషయాల్లో బాగానే ఉంది. మహిళల కోసం అన్నీ చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు, అందు గురించి ఇది బాగుందండి. మహిళలకి 0 వడ్డీ లేని రుణాలు అని చెప్తున్నారు. ప్లస్ బస్సు విషయం కానీ అన్నీ 1 by 1 చేస్తున్నారు కదండి. అందుకు ఈ పాలన బాగుంది. కాంగ్రెస్ పాలన ఇంకా బెటర్గా చేస్తే ఇంకా బాగుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయింది. అవునండి. రేవంత్ రెడ్డి గారి పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? 100 మార్కులు 90% వేస్తాం. 90% వేసి అంత ఉందా? బాగానే ఉంది. మహిళల గురించి అయితే బాగానే ఉంది. మాకు కావాల్సినట్టు ఇన్ని రోజులు ఇన్ని గవర్నమెంట్స్ వచ్చినా కూడా ఎవ్వరూ మహిళలకు గుర్తింపు ఇవ్వలేదు. 10 సంవత్సరాలు మహిళలు కోటీశ్వరులు చేసినారు. కోటీశ్వరులు చేస్తే ఇలా ఎందుకుంటారు చెప్పండి? ఒక్క రోజున ఏ మహిళ కోసం ఏమన్నా చేశారా? రైతులకు చేశారు కాదనమో, కానీ మహిళల కోసం స్పెషల్గా గుర్తింపు అనేది రేవంత్ రెడ్డిలోనే జరిగింది. మాకు అంటే ప్రతిదీ లేడీస్ డిపెండబులే చేశారు. గ్యాస్ కానీ, ఆర్టీసీ ఫ్రీ కానీ, కరెంట్ బిల్లులు కానీ ఇవన్నీ ఏంటంటే మహిళల మీద భారం పడతాయి. అంటే ఒక ఇల్లు నడిపేది ఒక మహిళ, అది భర్త అనేవాడు సంపాదిస్తాడు. దాన్ని ఎలా యూజ్ చేయాలనేది భార్య. కాబట్టి మాకు బెనిఫిట్గా ఇవన్నీ జరిగినాయి. ఇంకా ఇలాగే ఇంకా మిగతాయి కూడా ఏవైతే ఉన్నాయో ప్రజాపాలన ఏవైతే 6 చెప్పారో అవన్నీ కంప్లీట్ కావాలని మా కోరిక. అది మేమైతే 90% ఇస్తాము. ఈ ప్రభుత్వంలో డ్వాక్రా వాళ్ళని గుర్తించింది రేవంత్ రెడ్డి ఒక్కడే. 10 ఇయర్స్ గుర్తించలేదు. లేదు, అసలు ఎక్కడ లేదు. ఇది ఈ ప్రభుత్వంలోనే మాకు డ్వాక్రా బెనిఫిట్ వచ్చింది. ఈ ప్రభుత్వంలో అసలు డ్వాక్రా గురించి అసలు ఇంతవరకు అనౌన్సే లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత ఇది అనౌన్స్ అయ్యింది. రేవంత్ అన్న ఇళ్ళు కూలగొడుతున్నాడని చెప్తున్నారు. మిమ్మల్ని పోయి చెరువుల్లో ఎవరు కట్టమన్నారు? కోట్లు ఉన్నాయనా మోసపోయి రియల్ ఎస్టేట్ వాళ్ళ ఆధ్వర్యంలో మీరు కొన్నారు. మీ కోట్లు పేదలకు ఎవరైనా ఇస్తున్నారా? రేవంత్ అన్న మాకు ఇళ్ళు కట్టిస్తున్నాడు, మహిళలకు సాయం చేసిర్రు. రాజీవ్ గృహకల్ప అని, ఇందిరా గృహకల్ప అని మాకు కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడే ఇళ్ళు వచ్చినాయి. కానీ ఇప్పుడు కట్టించామన్నారు డబుల్ బెడ్రూమ్లు. అవి కారిపోతున్నాయి, కూలిపోతున్నాయి. కానీ ఇంతవరకు ఎవరికి ఇచ్చారో తెలియదు. కవిత అమ్మో బతుకమ్మ నాయకురాలు అన్నది, ఆమె మొత్తం ఏర్లై కార్పిస్తుంది, మొత్తం మత్తు పానీయాలు.